హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ వచ్చేసి సమ్మర్ స్పెషల్ డ్రింక్ రాగి పిండితో జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది ఎండలకి తాపాన్ని తగ్గిస్తుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దీంట్లో ఎటువంటి ఫుడ్ కలర్ కానీ ఏది యూజ్ చేయకుండా న్యాచురల్గా చేసి చూపించబోతున్నాను. మనం ఎప్పుడు కూడా మన ఇంట్లో వాళ్ళకి ఆరోగ్యమైన ఫుడ్డే ఇవ్వాలనుకుంటుంటాం కదా. ఇలా ఒకసారి చేసి పెట్టండి ఈ సమ్మర్కి. ఇది ఒక గ్లాస్ తాగారంటే ఇన్స్టెంట్ ఎనర్జీని ఇస్తుందండి. మీరు ఖచ్చితంగా ఈ రెసిపీని ఒకసారి ట్రై చేయండి. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ఈ డ్రింక్ ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక అరకప్పు రాగిపిండి తీసుకున్నాను. ఇది ప్యాకెట్ పిండి అండి, మీరు ఇంట్లో రెడీ చేసుకునేదైనా యూజ్ చేసుకోవచ్చు. అదే కప్పుతో 2 కప్పులు నీళ్లు వేసుకుందాం. ఇది ఉండలు అనేది లేకుండా బాగా కలిపేసుకున్నాం. దీన్ని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకున్నాం. కలుపుకుంటూ ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. చూడండి, ఇలా బాగా దగ్గర పడుకోవాలి. స్టవ్ ఆపేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఒక చిన్న బౌల్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ సబ్జా సీడ్స్ నానబెట్టేసుకుందామండి. ఇవి త్వరగానే నానిపోతాయి. సబ్జా సీడ్స్ బాడీని కూల్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఒక 15 వరకు బాదాం తీసుకొని దాంట్లో వేడి నీళ్ళు పోసుకుందామండి. పోసుకుంటే పైన తోలు అనేది త్వరగా ఉడిచేస్తుంది. మూత పెట్టేసి ఒక 15 నిమిషాల్లో పక్కన పెట్టేసుకుందాం. బాదాంని వేడి నీళ్ళల్లో వేసుకోవడం వల్ల ఇలా ఈజీగా తోలు వచ్చేస్తుందండి. ఇలా పొట్టు తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫస్టే ఉడికించి పెట్టుకున్నాం కదా రాగిపిండి, అది వేసేసుకుందాం. ఇలా అంతా మిక్సీ జార్లో వేసేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, పొట్టు తీసి పెట్టుకున్నాం కదా బాదాం, అవి వేసేసుకున్నాం. 1/4 కప్పు బెల్లం వేసుకుంటున్నాను. మీరు స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే 1/2 కప్పు వరకు వేసుకోండి. మంచి కలర్ కోసం నేను బీట్రూట్ ముక్కను వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయండి. దీంట్లో కొంచెం గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా నీళ్ళు వేసుకుందాం. చూడండి, తగినన్ని నీళ్ళు పోసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోండి. దీనిని వడకట్టేసుకుందాం. దీంట్లో కొబ్బరి పలుకులు కానీ బాదం ముక్కలు కానీ ఏదైనా గ్రైండ్ అవ్వకపోతే మళ్ళీ ఇంకొకసారి వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసేసుకోండి. నాకైతే పూర్తిగా గ్రైండ్ అయిపోయాయి. ఇలా గ్రైండ్ చేసుకున్న జ్యూస్లో ఈ టైంలోనే టేస్ట్ చెక్ చేసుకొని ఇంట్లో పాలు కానీ నీళ్ళు కానీ వేసుకొని కలుపుకోండి. అలాగే తీపి కూడా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని బెల్లం వేసుకొని కలుపుకోండి. నేను చూపించిన కొలతలతో అయితే ఇది 4గురికైతే డ్రింక్ అయితే సరిపోతుందండి. నాకు స్వీట్ కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం నానబెట్టుకున్నాం కదా సబ్జా గింజలు, అవి వేసేసుకుందాం. ఇలా కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే కొంచెం ఐస్ క్యూబ్స్ వేసేసుకున్నాం.
అంతా ఇలా కలిపేసుకొని సర్వ్ చేసేసుకుందాం. హెల్తీగా, టేస్టీగా, ప్రోటీన్ ఫుల్గా మనం ఇంట్లోనే డ్రింక్ తయారు చేసేసుకోవచ్చు. నేను పైన కొంచెం డెకరేషన్ కోసం జీడిపప్పు వేసేసుకుంటున్నాను. గ్రైండ్ చేసేటప్పుడు యాలకుల పొడి వేసుకోండి, అది చెప్పడం మిస్ అయింది వీడియోలో. చల్లగా ఈ డ్రింక్ని ఒక గ్లాస్ తాగితే చాలండి, ఫుల్ ఎనర్జీని ఇస్తుంది. రాగి పిండితో చేసే రెసిపీలు ఇష్టపడే వాళ్ళకి ఈ డ్రింక్ చాలా బాగా నచ్చుతుంది. మీరు మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.